హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి మండిపడ్డారు. హెచ్సీఏలో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన గురువారెడ్డి హెచ్చరించారు. జీవన్ రెడ్డి సందర్భంగా ఏకపక్ష ఎన్నికపై అవినీతి జరుగుతుందని, అంబటి రాయుడు గత 20 ఏళ్లుగా హెచ్సీఏకు దూరంగా ఉన్నారని, అయినప్పటికీ ఆయనను హెచ్సీఏ డైరెక్టర్గా నియమించడం విడ్డూరమన్నారు అంబటి రాయుడు. తన స్నేహితులను అడ్మినిస్ట్రేషన్ కమిటీలో పెట్టుకుంటున్నారని ఆరోపించారు. రంజీల్లో ఎన్నో మ్యాచ్లు ఆడిన ప్లేయర్లకు అవకాశం కల్పించడం లేదన్నారు. హెచ్సీఏలో జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. విచిత్రం ఏంటంటే, అంతకుముందు అరెస్ట్ అయిన జగన్మోహన్ రావు ఏ విధంగా అయితే అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోటి అంటగాగి వాళ్ళ హ్యాండిల్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ క్రికెట్కు కానీ ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వంలో ఉన్న పెద్దల బంధువు కాబట్టి హెచ్సీఏ ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు. అప్పుడు ఎలక్షన్ జరుగుతున్న ఎలక్షన్లో కూడా ఒక ఓటుతో గెలుస్తాడు. ఆ ఒక ఓటు కూడా మార్జిన్ రావడానికి ఆ ఎలక్షన్లో పోటీ పడ్డ ఆగంరావు అంటే ఆయన కొన్ని ఓట్లు డివైడ్ చేస్తాడు. అదే ఆగంరావు మళ్ళీ గవర్నింగ్ కౌన్సిల్లో మెంబర్ అవుతాడు. అదేవిధంగా జీవన్ రెడ్డి ఎలక్షన్ అనేది రిస్కీ ఉంటుంది, అందరూ కలిపి ప్రభుత్వం పైనుంచి ఇది శేషనారాయణ గారు చెప్పిండ్రు. మీకు వీడియో చూపిస్తాం. ఇప్పుడు మాజీ సెక్రటరీ శేషనారాయణ గారు చెప్పిండ్రు. ఏమని చెప్పిర్రా అంటే, సీఎం గారి నుంచి సీఎంఓ నుంచి ఫోన్లు వచ్చినాయి, రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి యునానిమస్ గా జీవన్ రెడ్డిని సెక్రటరీగా ఎన్నుకున్నాము. కానీ ఆయనకు అనుభవం లేదు. ఆ అనుభవం లేని వ్యక్తిని మేము గైడ్ చేయడానికి మమ్మల్ని కూడా గవర్నింగ్ కౌన్సిల్లో తీసుకుంటే మేము గైడ్ చేస్తామని చెప్పిండు ఆయన ఆన్ రికార్డ్. అప్పుడు మేము కంప్లైంట్ చేసినాము, ఆబ్జెక్షన్ చెప్పినాం. సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉందనేది. అంబటి రాయుడును డైరెక్టర్గా పెట్టుకున్నాం. ఆంధ్ర క్రికెట్కు ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ అయినది, దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 20 ఏళ్ళు దూరం ఉన్నాడు. హైదరాబాద్ అంటే పడదు. ఈ హైదరాబాద్ మీద కోపంతోనే వచ్చిండేమో రమ్మంటే వీళ్ళని తొక్కుదామని. వచ్చినాక ఆయన చేసే తప్పేం చెప్తాను. నిన్న మొన్న సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది. ఒక సెలక్షన్ కమిటీ ఇస్తుంది. సెలక్షన్ కమిటీ సీనియర్ సెలక్షన్ కమిటీ చేసారు. ప్లేయర్లకు న్యాయం చేయాలి కదా. సీనియర్ సెలక్షన్ కమిటీ కొన్ని రూల్స్ ఉన్నాయి. బీసీసీఐకి సంబంధించిన సెలక్షన్ కమిటీ నార్మ్స్ ఉన్నాయి. రూల్ 20 5 సంవత్సరాల క్రితం రిటైర్ అయి ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు, గవర్నమెంట్లో ఎంప్లాయీ అయితే ఉండకూడదు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి రూల్స్. కానీ ఈ రూల్స్కు విరుద్ధంగా ఏమాత్రం క్వాలిఫికేషన్ లేకుండా ఒక సెలక్షన్ కమిటీ పెడతారు. రంజీ ట్రోఫీ ఆడిటర్ వాళ్ళు కానీ ఎవరు పెడతారంటే అంబటి రాయుడు ఫ్రెండ్స్. అంబటి రాయుడుతో క్రికెట్ ఆడిన వాళ్ళు, లేకుంటే అంబటి రాయుడు జూనియర్స్, లేకుంటే ఈ ప్రభుత్వంలో పెద్దలు ఈ రెడ్డి ఆ రెడ్డి వీళ్ళకి సంబంధించిన బంధువులు, లేకుంటే ఈ రావు ఆ రావుకి సంబంధించిన బంధువులు. వాళ్ళు తప్పితే 30 మ్యాచ్లు 50 మ్యాచ్లు 60 మ్యాచ్లు రంజీ ట్రోఫీ ఆడిన వాళ్ళు చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళను సెలక్షన్ కమిటీలో ఎందుకు పెడతలేదా?